నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను అనిల్. ఐపీఎల్ 2025లో ఇవాళ డబుల్ హెడర్ జరగనుంది. ఈ రోజున 2 మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్కతాలో మధ్యాహ్నం 3:30 ప్రారంభమవుతుంది. రెండవ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ధర్మశాలలో రాత్రి 7:30 జరుగుతుంది. 2 మ్యాచ్లు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇక మొదటి మ్యాచ్ గురించి మాట్లాడితే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్స్లో స్థానం సంపాదించుకోవాలనే తమ వాదనను బలోపేతం చేసుకోవాలనుకుంటుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటికే ఈ రేసు నుంచి నిష్క్రమించింది. కాబట్టి 2 పాయింట్లు సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. రెండవ మ్యాచ్లో ప్లేఆఫ్కు అర్హత సాధించడానికి బలమైన పోటీదారులుగా పరిగణించబడే పంజాబ్ కింగ్స్పై అందరి దృష్టి ఉంటుంది. రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో జట్టు గత 2 మ్యాచ్ల్లోనే ఓడిపోయింది. కాబట్టి తిరిగి విజయాల ట్రాక్లోకి రావడానికి ప్రయత్నిస్తారు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటే ఈ కాలంలో పంజాబ్ 3 సందర్భాలలో గెలిచింది. అదే సమయంలో లక్నో పంజాబ్ను 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. దీన్ని బట్టి 2 జట్ల మధ్య కఠినమైన పోటీ నెలకొంటుందని స్పష్టమవుతుంది. నేటి మ్యాచ్ అంచనా గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగే మ్యాచ్లో కోల్కతాదే పైచేయి ఉన్నట్లు కనిపిస్తుంది. కోల్కతా ఈ మ్యాచ్ను దాని సొంత మైదానంలో ఆడనుంది. ఈ విధంగా ఆ జట్టు పరిస్థితులను పూర్తిగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. అదే సమయంలో కేకేఆర్ జట్టు ప్రతి అంశంలోనూ ఆర్ఆర్ కంటే బలంగా ఉంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ 2వ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ జట్టులో చాలామంది బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే పంజాబ్ బౌలింగ్ కూడా ఆకట్టుకుంటుంది. రైట్గా ఐపీఎల్ డిబేట్పై డిస్కషన్ చేయడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ స్టూడియోలో లైవ్లో ఉన్నారు. హై సార్. సార్ గుడ్ మార్నింగ్. హాయ్ అనిల్, ఎలా ఉన్నారు? యా గుడ్ సార్, ఫైన్, థ్యాంక్ యూ సార్. హౌ ఆర్ యూ? గోయింగ్ ఆన్ అండి. సుధీర్, చూస్తున్నాం ఈరోజు అయితే కేకేఆర్ అండ్ ఆర్ఆర్ మ్యాచ్లు 2 తలబడబోతున్నాయి. ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఐ థింక్ మీరు చెప్పినట్టుగా హెడ్లైన్స్లో చిన్న హోప్ అయితే ఉంది కేకేఆర్కు. ఎందుకంటే 4 విన్స్ అయితే వాళ్ళకు 8 విన్స్ అవుతాయి. ఆల్రెడీ 4 ఉన్నాయి వాళ్ళకు. అండ్ ఒకటి ఎక్స్ట్రా పాయింట్ కూడా ఉంది. పంజాబ్ వర్సెస్ కేకేఆర్ రద్దయింది అనిల్. మేబీ అదొక కొంచెం అడ్వాంటేజ్ కావచ్చు కూడా చివరిలో. బట్ ఓవరాల్గా చూసినట్లయితే నేను అనుకుంటాను కేకేఆర్ ఛాన్సెస్ కూడా కొంచెం సన్నగినట్టు. ఎందుకంటే మీరు టాప్లో చూసినట్లయితే ముంబై గుజరాత్ ఆడతారు, తర్వాత ముంబై మీకు ఢిల్లీతో ఆడతారు, తర్వాత ముంబై పంజాబ్తో ఆడుతుంది. సో ఇవన్నీ ఈక్వేషన్స్ మనం ఒకసారి చూసినట్లయితే నాకు ఏమనిపిస్తుందంటే టాప్ 5లో ఉన్నటువంటి టీమ్స్కే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఛాన్స్ కనబడుతుంది. అండ్ లాస్ట్ 7th నుంచి ఉన్నటువంటి టీమ్స్కు ఏదైనా ఒక చిన్న హోప్ అనేది కోల్కతాకు ఉంది. కానీ బట్ ఆర్ఆర్ ఆఫ్ కోర్స్ యాజ్ యు సెడ్ దే ఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. ఐ డోంట్ థింక్ కలకత్తా కూడా నేను అనుకుంటాను ఈ మ్యాచ్లో ఓడిపోయినట్లయితే వాళ్ళు కూడా ఇంటి దారి పట్టాల్సిందే. బట్ ఓన్లీ ఆ ఎక్స్ట్రా పాయింట్ ఏదైతే వర్షం కారణంగా వచ్చిందో అది పంజాబ్కి అడ్వాంటేజ్గా కావచ్చు అండ్ అదే రకంగా కలకత్తా కూడా కావచ్చు. బట్ వెయిట్ అండ్ సీ. ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండి. ఇక్కడ సూర్యవంశీ జస్ట్ 14 years ఆఫ్ ఏజ్ ఒక సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఫెయిల్ అయినాడు. బట్ దీస్ ఆర్ వెరీ కామన్ అనిల్. ఎందుకంటే మీరు స్పోర్ట్స్లో ఇవాళ సెంచరీ కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలన్నటువంటి రూల్ ఏం లేదు. ఈరోజు 0 కొట్టిన తర్వాత మీరు రేపు సడన్గా మరొకసారి సెంచరీ కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ మన దాంట్లోనే స్ట్రైట్స్లోనే తీసుకోవాలి. ఈజ్ అ బ్రిలియంట్ ప్లేయర్. అన్న నుంచి మంచి ప్రశంసలు అయితే అందుకుంటున్నాడు. సో లెట్స్ హోప్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి హిస్ డే అగైన్ బికాస్ కోల్కతాలో మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఈ లవ్స్ టు హిట్ ద బాల్ అండ్ హోప్ దట్ విల్ షైన్ అగైన్ టుడే. సార్ చూడొచ్చు, కేకేఆర్ అయితే హోమ్ టౌన్ కలకత్తాలో హిడెన్ గార్డెన్. సో హోప్స్ ఉంటాయా సార్ గెలవడానికి అవకాశం? ఒకటి అనిల్, ఇప్పటివరకు హోమ్ టీం అయితే నేను అనుకుంటాను చెప్పుకోదగ్గ ప్రదర్శన హోమ్ క్రౌడ్ ముందు కనబరచలేకపోయినారు. చూడండి ఇప్పుడు నిన్న అఫ్ కోర్స్ మనం మాట్లాడుకోవచ్చు కూడా ఆర్సీబీ ఒక బ్రహ్మాండమైనటువంటి విక్టరీ సాధించారు. అండ్ వాళ్ళు కూడా 5 మ్యాచెస్ ఆడితే 2 గెలిచారు, 3 ఓడిపోయినారు. చెన్నై అయితే ఈ సంవత్సరం ఓన్లీ 1 విన్ అండ్ మిగతా 5 అక్కడ డిఫీట్స్ ఉన్నాయి. కోల్కతా కూడా ఎక్కువగా మ్యాచెస్ ఓడిపోయింది అండ్ ఓన్లీ 1 దే వన్ యాక్చువల్లీ. అండ్ ఒకటి వర్షం కారణంగా కాలేదు. అట్లాగే గుజరాత్ ఒకటి మాత్రం కొంచెం ఎక్కువగా విక్టరీ సాధించున్నట్టుగా ఉన్నది. పంజాబ్ కూడా అట్లాగే ఓడిపోవడం గెలవడం చూసాం. లక్నోలో కూడా లక్నో ఎక్కువగా గెలవలేదు. ముంబైలో ఒక డిఫీట్ తర్వాత ముంబై కొంచెం మంచి ప్రదర్శన కనబడుతున్నాడు హోమ్ క్రౌడ్. బట్ హోమ్ అడ్వాంటేజ్ అనేది ఈ సంవత్సరం నాకు అంత పెద్ద చెప్పుకోదగ్గగా అడ్వాంటేజ్గా నిలిచినట్టుగా కనబడలేదు కొన్ని టీమ్స్కి అయితే. అండ్ కోల్కతా విషయంలో అదే జరిగింది. మేబీ టాస్ గెలిచిన తర్వాత టాస్ అడ్వాంటేజ్ కోల్పోవడమా, లేకుంటే బ్యాటర్స్ ఫెయిల్యూరా, బౌలర్స్ ఫెయిల్యూరా, దేర్ ఆర్ మెనీ రీజన్స్ అండి. అంటే కోల్కతా ఓటమికి కారణాలు నేను ఏమనుకుంటానంటే
టాప్ ఆర్డర్లో అసలు యాక్చువల్గా ఈ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు క్వింటన్ డికాక్ని ఎప్పుడైతే తీసుకున్నారో అనిల్ అతనిపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఓన్లీ 1 knock we saw from him, 97 against RR ఇన్ గోవాతి. ఆ తర్వాత టోటల్గా ఫెయిల్ అవుతూ వచ్చాడు. అతన్ని పక్కకు పెట్టి గుర్బాజ్ని ఆడిస్తున్నారు ఇప్పుడు. సో అంటే కన్సిస్టెన్సీ అనేది టాపాల కానీ సునీల్ నారాయణ్ 30s 20s స్కోర్ చేస్తున్నాడు. బట్ ఒక బిగినింగ్స్ ఇంకా డ్యూ ఉంది అతని నుంచి. ఓన్లీ రహానే ఒక్కడు మాత్రమే క్యాప్టెన్. ఐ థింక్ ఈజ్ లుక్డ్ ఇన్ గుడ్ టచ్ యాక్చువల్లీ ఓవరాల్ ద టోర్నమెంట్ అందరితో కంపేర్ చేసినట్టయితే. వెంకటేష్ అయ్యర్ కూడా అంత చెప్పుకోదగ్గ ఫామ్ కనబరచలేకపోయాడు. సో దే హ్యాడ్ ప్రాబ్లమ్స్ అండి. లోవర్ ఆర్డర్లో మీకు రస్సెల్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ లేదు, రింకు సింగ్ నుంచి పర్ఫార్మెన్స్ లేదు. అండ్ బౌలింగ్లో ఆఫ్ కోర్స్ స్పిన్నర్స్ ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. బట్ స్టిల్ కోల్కతా టీం లాగా ఆడలేదు. అంటే కెప్టెన్ చేంజ్ అయినాడు, డిఫెండింగ్ ఛాంపియన్స్. బట్ డిఫెండింగ్ ఛాంపియన్స్ మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్స్ లాగా ఇప్పటివరకు పర్ఫామ్ చేయలేకపోయారు. అండ్ దే ఆర్ అండర్ ప్రెషర్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. సార్ కేకేఆర్లో అది ప్లే ఆఫ్స్లో స్థానం సంపాదించుకోవాలని చూస్తుంది. ఆ ఆలోచన కూడా ఉన్నది. అంటే మీరేమంటారు? దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ వాళ్ళకి ఇంకా 4 matches ఉన్నాయి. నేను 4లో 4 గెలవాలి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళ నెట్ రన్ రేట్ మైనస్ కాలేదు, డిప్ కాలేదు. సో అక్కడ కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళకు. అంటే మిగతా టీమ్స్తో మీరు కంపేర్ చేసినట్లయితే ఇప్పుడు లక్నో చూడండి. లక్నో దే స్కోర్డ్ 1 extra win దాన్ కోల్కతా, బట్ వాళ్ళ నెట్ రన్ రేట్ మైనస్లో ఉంది. సో అక్కడ నేను అనుకుంటాను కోల్కతాకు కొంచెం ఒక చిన్న రే ఆఫ్ హోప్ కనబడుతుంది. బికాస్ ప్లస్లో మెయింటైన్ చేయగలిగారు. దానికి కారణాలు నేను చెప్తాను. ఒకటి, సన్ రైజర్స్ను 80 runs డిఫీట్ తోటి ఇక్కడ ఓడించడం కోల్కతాలోని మ్యాచ్ జరిగింది. 200 స్కోర్ చేశారు. ఆ తర్వాత చెన్నైని 103కి ఆల్అౌట్ చేసి 10 points 5 overs దాన్ని చేజ్ చేయగలిగారు. సో అక్కడ నెట్ రన్ రేట్ కూడా అద్భుతంగా మెయింటైన్ చేసుకోగలిగారు. సో నెట్ రన్ రేట్ డిప్ కాకుండా వాళ్ళు మెయింటైన్ చేసుకోగలిగారు కనుక ఐ థింక్ వాళ్ళకు ఇప్పటివరకు కొన్ని హోప్స్ అయితే ఉన్నాయి. బికాస్ 4 wins అండ్ ప్లస్ 1 point వీ వర్ టాకింగ్ అబౌట్ దట్ ఆల్సో. అది చాలా కీలకంగా మారచ్చు. ఎందుకంటే ఇప్పుడు 3 teams క్వాలిఫై అయిపోయినాయి. 4th team మధ్యలో ఏదైనా టఫ్ కాంపిటీషన్ ఉన్నట్లయితే ఫస్ట్ ఏం చూస్తారంటే ఫస్ట్ పాయింట్స్ చూస్తారు. సో ఆ పాయింట్స్ విషయంలో మీకు పంజాబ్కు ఒక 1 point ఎక్స్ట్రా ఉంది, తర్వాత కోల్కతాకు ఉంది. కోల్కతా ఇప్పుడు వరుసగా 4 matchesలో విక్టరీ సాధించినట్లయితే యూ నెవర్ నో, ఇట్ కెన్ హ్యాపెన్ ఆల్సో. అప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. బట్ ఆర్ఆర్ నేను అనుకుంటాను నథింగ్ టు లూజ్ ఫర్ దెమ్ కనుక వాళ్ళు అసలు యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా ఆడతారు. అండ్ వాళ్ళకు ప్రెషర్ అయితే ఉండదు అసలు. యాక్చువల్గా ఏదైనా బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంది అంటే కోల్కతా పైన ఉంది. బికాజ్ దే హ్యావ్ నాట్ పర్ఫార్మ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. దే ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ లోవర్ ఆర్డర్లో. బట్ హోప్ అయితే ఉంది మీరు అన్నట్టుగా. అంటే అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయితే కాదు, ఈవెన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినా కానీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అని కూడా చెప్పలేము. బికాస్ 7 wins తోటి అండ్ ప్లస్ 1 point ఎక్స్ట్రా ఉంది కనుక అప్పుడు కూడా ఒక రే పోపు ఉండవచ్చు. బట్ చాలా దూరంగా ఉంటుంది అది. బట్ ఇప్పటి నుంచి 4 matchesలో విక్టరీ సాధించి ఆ ఎక్స్ట్రా పాయింట్ను అడ్వాంటేజ్గా తీసుకున్నట్లయితే 4 wins ప్లస్ 4 ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళకు 8 wins అవుతాయి అండ్ 1 ఎక్స్ట్రా పాయింట్. సో 17 points ఉంటాయి కనుక ఆ పంజాబ్ ఓడిపోతూ వచ్చి వీళ్ళు గిట్ట టాప్లో ముందుకు వెళ్ళినట్లయితే ఆ తర్వాత మీరు గుజరాత్ కూడా ఓడిపోతూ ఉండాలి. ఇప్పుడు గుజరాత్ ముంబై మధ్యలో రేపు మ్యాచ్ జరుగుతుంది కదా అనిల్. ఆ మ్యాచ్లో విక్టరీ సాధించినటువంటి టీం ఇప్పుడు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీ ఆల్రెడీ 8 wins తోటి ఉన్నారు, ఆల్మోస్ట్ సేఫ్లో ఉన్నారు. అంటే ప్లే ఆఫ్ చేరుకున్నట్టు అని చెప్పొచ్చు. మనం అఫీషియల్గా అనౌన్స్ చేయలేము. పర్టికులర్ పైన ఉన్నారు కనుక వాళ్ళకు ఛాన్స్ ఉంది. ఇంకా వాళ్ళకు 3 matches ఉన్నాయి కనుక 1 victory ఇచ్చిన యాక్చువల్లీ. లేకున్నా కానీ అంటే టాప్లో వెళ్ళేందుకు మాత్రం డెఫినెట్లీ 1-2 victories కావాలి. ఎందుకంటే 9 wins ఉన్నట్టయితే మీరు ఫస్ట్ 2 positions ఉండే ఛాన్స్ కూడా ఉండదు. ముంబై బ్రహ్మాండమైనటువంటి కంబ్యాక్ చేయడంతో ఈ కింద ఉన్నటువంటి టీమ్స్ పైన ప్రెషర్ అనేది పడుతూ వచ్చింది. ముంబై ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 matchesలో వరుసగా గెలవకపోయినట్లయితే అనిల్ నేనేమనుకుంటానంటే ఈ కింద ఉన్నటువంటి టీమ్స్కు కొంచెం ఛాన్స్ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ సన్ రైజర్స్ కూడా అవుట్ అయినట్టే. మనం అఫీషియల్గా అనౌన్స్ చేయగానే బట్ అవుట్ అన్నట్టు ఆల్మోస్ట్. తర్వాత ఆర్ఆర్ అవుట్ అయిపోయినారు, చెన్నై అవుట్ అయిపోయినారు. ఇక మిగతా దారులు ఎవరున్నారు అంటే ఒకటి కోల్కతా ఉంది, ఒకటి లక్నో సూపర్ జెయింట్స్ కూడా. లక్నో సూపర్ జెయింట్స్ 5+4 అంటే వాళ్ళకు 5 wins ఉన్నాయి 10లో. నెక్స్ట్ 4 matchesలో 4 wins సాధించినట్లయితే ఈరోజు వాళ్ళ మ్యాచ్ కూడా ఉంది కనుక వీ కెన్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. అప్పుడు వాళ్ళకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. ఎందుకంటే లక్నోకు నేను అనుకుంటాను సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఒక అగెన్స్ట్ మ్యాచ్ ఉంది, కోల్కతా మ్యాచ్ ఉంది. సో ఐ థింక్ దే ఆర్ హ్యావింగ్ కపుల్ ఆఫ్ ఈజీ మ్యాచెస్ ఆల్సో. దే కెన్ మేక్ ఏ కమ్ బ్యాక్. సార్ చూసుకుంటే ఈరోజు ఆర్ఆర్ అండ్ కేకేఆర్ ఒకవేళ టాస్ విన్ అయితే బ్యాట్ ఎంచుకుంటే బెటరా కేకేఆర్ ఆర్ అనిల్? దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రతిసారి కూడా మనం టాస్ విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ఇట్లా టాస్ అనేది రియల్గా చెప్పాలంటే వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు ద క్యాప్టెన్స్. రియల్గా చెప్పాలి ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది అంటే, ఎందుకంటున్నానంటే అసలు యాక్చువల్గా టాస్ అడ్వాంటేజ్ ఎంతమంది క్యాప్టెన్స్ తీసుకున్నారు చెప్పండి మీరు. ఇప్పుడు సన్ రైజర్స్ మొన్న ఓడిపోవడానికి బలమైన కారణం మీరు చెప్పండి. అగెన్స్ట్ గుజరాత్లో ఆడుతున్నారు. సన్ రైజర్స్ మెయిన్ స్ట్రెంత్ ఏంది? బ్యాటింగ్.
టాస్ గెలిచిన తర్వాత అసలు యాక్చువల్గా ఏ కెప్టెన్ అయినా కానీ బ్యాటింగ్ ఇష్టపడాలి. చూడండి ఒక్క మ్యాచ్లో మాత్రం పంజాబ్ అగైనెస్ట్ 240 చేజ్ చేశారు బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్లో. బట్ వెన్ దే ప్లేడ్ దేర్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద సీజన్ అగైనెస్ట్ రాజస్థాన్ రాయల్స్ దే వర్ పుట్ ఇన్ టు బ్యాట్. ఆ తర్వాత 286 స్కోర్ చేయగలిగారు. సో వాళ్ళ స్ట్రెంగ్త్ను వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు అసలు యాక్చువల్గా. మెయిన్ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకు బ్యాటింగ్. కోల్కతా తోటి మనం అన్నాం కదా ఇంతకుముందు 200 చేజ్ చేయకపోయేసరికి 120కి ఆల్అౌట్ అయిపోయినారు. అక్కడ ప్రాబ్లం అయింది. చెన్నైలో అఫ్ కోర్స్ చెన్నైని తక్కువ స్కోర్కు కట్టడి చేయగలిగారు కనుక దట్ బికేమ్ ఈజియర్ ఫర్ ద మ్యాచ్ చేజింగ్ అనేది. బట్ అపోజిషన్ ఎప్పుడైతే మీకు 200+ స్కోర్ చేస్తారో అప్పుడు చాలా టఫ్ ఉంటుంది. నిన్న చూడండి, నిన్న ఎటువంటి మ్యాచ్ మనం చూసాం అనిల్, నరాలు దిగే ఉత్కంఠ అంటాం కదా. లాస్ట్ ఓవర్లో ఫుల్ టాస్ను సిక్సర్ కొట్టిన తర్వాత నొబ్బాల్ అయిపోయింది. ఆ తర్వాత ఓన్లీ 5 runs కావాలి. శివం డుబే ఉన్నాడు అక్కడ క్రీస్లో. సో దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్ అండి. అటువంటి పరిస్థితి అవుతుంది. అంటే 200+ ఎప్పుడైతే ఒక టీం చేజ్ చేస్తుందో స్కోర్ చేస్తుందో దాన్ని చేజ్ చేయడం అనేది ప్రతిసారి ఈజీ కాదు. ఓన్లీ సమ్ టైమ్స్ వీ సీ దట్ హ్యాపెన్ బట్ నాట్ ఎవ్రీ టైమ్. మీరు మరొక ఎగ్జాంపుల్ కూడా యాడ్ చేయాలంటే అనిల్, ఢిల్లీ వర్సెస్ ముంబై ఒక మ్యాచ్ ఢిల్లీలో చూసాం మనం. ముంబై 200 చేసినప్పుడు ఢిల్లీ దే స్టార్టెడ్ ఫెంటాస్టికలీ. కరుణ్ నాయర్ 89 స్కోర్ చేశాడు. బట్ ఒకసారి ఎప్పుడైతే కరుణ్ నాయర్ వికెట్ పడిపోయిందో దే కమ్ అండర్ ప్రెషర్. ఎస్టర్డే సేమ్ థింగ్ హ్యాపెండ్. ధోని అవుట్ అయిపోయినాడు. తర్వాత కపుల్ ఆఫ్ వికెట్స్ వాళ్ళు కోల్పోయినాడు. స్టప్స్ కూడా నాట్ స్టప్స్ అదర్ బ్యాటర్ ఆల్సో బ్రేవిస్ కూడా అవుట్ కావడం చూశాను నిన్న. సో అలా కపుల్ ఆఫ్ వికెట్స్ పడిపోయినట్లయితే సుధీర్ మీరు చెప్పినట్టు నిన్న మ్యాచ్ మాత్రం ఒక 10 overs 11 overs వరకు కోహ్లీ అవుట్ కాకముందు ఆర్సీబీ విన్ అని అనుకున్నారు. ఆల్మోస్ట్ హోమ్ గ్రౌండ్లో విన్ అవుతుందని చెప్పేసి. వన్స్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత 18 overs వరకు అయితే మాత్రం నిరాశలు అయిపోయినాయి. వన్స్ షెఫర్డ్ గ్రీస్లోకి వచ్చిన తర్వాత ఆయన స్కోర్ మాత్రం టూ మచ్గా తీసుకెళ్ళిపోయాడు. 14 balls 50 అది మ్యాచ్ విన్నింగ్ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ దట్స్ వై వాజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అతనికి ఇచ్చారు. ఇక్కడ బెంగళూరులో జరిగినటువంటి లాస్ట్ 2 matches మీరు నిన్నటి మ్యాచ్ చెప్పారు, కానీ అంతకుముందు రాజస్థాన్తో ఆడుతున్నప్పుడు కూడా జైస్వాల్ ఇచ్చినటువంటి స్టార్ట్ తోటి ఫస్ట్ 12 overs నేను అనుకుంటాను 100 క్రాస్ చేశారు. అండ్ 10-12 యావరేజ్ ఎక్కడికి అయిపోయిందంటే లాస్ట్ వాళ్ళకు 8 runs 7 runsకి వచ్చింది. బట్ ఆ తర్వాత మధ్యలో ఎప్పుడైతే వాళ్ళు వికెట్లు కోల్పోయినారో అగైన్ దే కేమ్ అండర్ ప్రెషర్ యాక్చువల్లీ. సో 200+ స్కోర్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీకు మంచి స్టార్ట్స్ కూడా ఉపయోగపడవండి. మనం అనుకుంటాం లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్లో 20 runs ఉన్నాయి స్కోర్ చేస్తారా, ఆ లాస్ట్ 2 overs 20 runs స్కోర్ చేయడం కూడా ఒక్కొక్కసారి కష్టంగా అవుతుంది. ఎందుకంటే ఒక టైట్ ఓవర్ మీకు ఏదైనా బౌలర్ వేసినట్లయితే దట్ హ్యాపెండ్. ఎస్టర్డే ఎంగిటి బౌల్డ్ బ్యూటిఫుల్ అండి. ఫస్ట్ మ్యాచ్ ఆడాడు ఈ సీజన్లో, 3 wickets తీసుకున్నాడు. అండ్ అతని పైన కాన్ఫిడెన్స్ ఉంచడం అండ్ దట్ పర్టికులర్ క్యాప్టెన్సీని మనం చాలా మెచ్చుకోవాలి. చూడండి 18th ఓవర్లో మీకు జస్ట్ 30+ runs ఉన్నప్పుడు 3 overs అవసరం ఉన్నప్పుడు 20 wickets ఇన్ హ్యాండ్ ఫర్ చెన్నై. అప్పుడు అతడు తీసుకున్నటువంటి ఒక డేరింగ్ స్టెప్ సుయాస్ శర్మాని తీసుకురావడం అనేది, దట్టు లెఫ్ట్ హ్యాండెడ్ ఉన్నప్పుడు ఒక లెగ్ స్పిన్నర్ తీసుకురావడం అనేది ఒక రిస్కీ ఫ్యాక్టర్ అవుతుందండి. బట్ దట్ మ్యాన్ రియలీ బోల్డ్ వెల్. ఎందుకు తీసుకొని వచ్చాడంటే మహేందర్ సింగ్ ధోని మధ్యలో కొంచెం స్పిన్ ఆడడంలో కొంచెం తడబడుతుంటాడు. ఈ హిట్స్ 6 నో డౌట్, కానీ కొంచెం సెట్ కావడానికి టైం తీసుకుంటాడు. సో దాన్ని ఉపయోగించుకున్నారు. అది ఒక టైట్ ఓవర్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ దయాల్ చేత లాస్ట్ ఓవర్ వేయించడం అనేది కూడా జనరల్గా భువనేశ్వర్ ఉన్నప్పుడు దట్ వాజ్ అ బ్యూటిఫుల్ డెసిషన్ అండి. అండ్ ఈ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. అఫ్ కోర్స్ ఒక 6 నొబాల్ మనం పక్కకు పెట్టినట్లయితే ఎంటైర్ ఓవర్లో లో ఫుల్ టాసెస్ వేసి ఎక్కువగా టైం ఇవ్వలేదు బ్యాట్స్మెన్కి ఆడించడానికి. మ్యాక్సిమం డెలివరీస్ అతడు వేసినాయి, అలాగే వేశాడు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఫుల్ టాస్ని హిట్ చేయడం ఈజీ అవుతుంది, కానీ బట్ ఎప్పుడైతే బాల్ యాంగిల్లో వస్తుందో ఫుల్ టాస్ చాలా కష్టం అవుతుంది. సో అన్నీ కూడా ఫుల్ లెంత్ బాల్స్ వేశాడు, ఎక్కువ ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ బిగ్ హిటర్స్ని అతను రాబగలిగాడు. సో మీరు అన్నట్టుగా చెన్నై హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ ఛాన్స్ యాక్చువల్లీ. అసలు ఎక్కడ కూడా వాళ్ళు చేజింగ్లో కష్టపడ్డట్టుగా కనబడలేదు. బికాస్ ఆయుష్ మాత్రే ద యంగ్స్టర్ 17 సంవత్సరాల కుర్రాడు ఫ్రమ్ ముంబై, యాక్చువల్లీ హీ వన్ ద హార్ట్స్ ఆఫ్ మెనీ పీపుల్ ఎస్టర్డే. బ్రిలియంట్ బ్యాటింగ్ అండి. అతను ఆడుతున్నటువంటి స్ట్రోక్ చూస్తున్నట్లయితే నాకేమనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా అనిల్ మీరు చూసినట్లయితే అన్సోల్డ్ ప్లేయర్స్ అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబడుతున్నారు. ఇవ్వ అన్సోల్డ్ అండి. అసలు యాక్చువల్గా ఉన్నాడు రేట్లు, బట్ ఎవరు తీసుకోలేదు అతన్ని. ఆ తర్వాత ఎప్పుడైతే రుతురాజ్ గాయక్వాడ్ దూరం అయిపోయినాడో అతన్ని టీంలో ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. శార్దుల్ ఠాకూర్ కూడా అట్లాగే ఇంక్లూడ్ అయినాడు లక్నోకు. పర్ఫార్మెన్స్ అద్భుతంగా కనబడుతుంది. సో ఈ అన్సోల్డ్ ప్లేయర్స్ అందరూ కూడా నిజంగా చెప్పాలంటే మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఆప్షన్లో వెన్ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ దిస్ మ్యాన్ కోట్లు పలుకుతాయి అతనికి. అటువంటి ఆట ఉంది. 17 సంవత్సరాలు, ఫీల్డింగ్ చక్కగా చేస్తాడు అండ్ బిట్ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. ట్రెమండస్ దాన్ని ఏమంటారంటే టెంపర్మెంట్ ఉంది అసలు యాక్చువల్గా. అండ్ అతను ఆడినటువంటి స్ట్రోక్స్ చూసినట్లయితే ఏదో స్లాగింగ్ చేసి లేకుంటే అటు ఇటు గాల్లో ఊపినటువంటి షాట్స్ కావు, క్లీన్ హిట్టింగ్ అంటాం కదా మనం. సో అటువంటి హిట్టింగ్ చేశాడు కనుక అబ్సల్యూట్లీ అతను కూడా మనం కొన్ని మార్కులు ఇవ్వాలి. నిన్న ఆయుష్ చూసినట్టయితే మొన్న వైభవ్
అతను కూడా full- అబ్సల్యూట్లీ వైభవ్లో కూడా కొన్ని కపుల్ ఆఫ్ ఎడ్జ్ షాట్స్ చూసాం కానీ బట్ ఎవ్రీ షాట్ దట్ అటాక్ ప్రసిద్ధి కృష్ణ Yes. సిరాజ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బౌలర్ ఆయన రాషిద్ ఖాన్ జస్ట్ ఇమాజిన్ చేయండి రాషిద్ ఖాన్ కూడా 6 బౌండరీ కొట్టాడంటే తర్వాత జనత్ అని చెప్పి మరొక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ వేసిన ఒకే ఓవర్లో 30 రన్స్ సాధించాడు. ఈవెన్ ఈ డిడ్ నాట్ కేర్ వాషింగ్టన్ సుందర్ ప్రతి బౌలర్ హిట్ చేశాడండి. ఓన్లీ కపుల్ ఆఫ్ షాట్స్ మాత్రమే మీరు అన్నట్టుగా అనిల్ కొంచెం ఎడ్జెస్ చూసాం కానీ ఈ వాజ్ బ్రిలియంట్ అండ్ వీ మైట్ సీ హిస్ బ్యాటింగ్ టుడే ఆల్సో ఇన్ కోల్కతా. చూద్దాం సార్. అండ్ పంజాబ్ బ్యాట్స్మెన్స్ బౌలర్లు కూడా మంచి ఫామ్లో ఉన్నారు కదా సార్, అంటే లక్నోతో గెలుస్తుందంట. బట్ పంజాబ్ కూడా కొంచెం ప్రెషర్ ఉందండి. అంటే వాళ్ళకి ఒకటే అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు 6 wins ప్లస్ ఒక 1 point ఏదైతే వాళ్ళకు వర్షం కారణంగా వచ్చిందో దాన్ని శ్రేయస్ అయ్యర్ మొన్న ఏమన్నాడంటే మేబీ మాకు ఒక పాయింట్ తక్కువ వచ్చిందని, ఒకవేళ మరి ఆ మ్యాచ్లో ఓడిపోయినట్లయితే ఆ పాయింట్ కూడా రాకపోతుంది అసలు యాక్చువల్గా. కొన్ని సార్లు యూ హ్యావ్ టు బి సాటిస్ఫైడ్. వర్షం అనేది మీకు ఉపయోగపడుతుంది కూడా రియల్గా చెప్పాలంటే. సో ఆ పాయింట్ అనేది ఎందుకంటే అది బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్లో కోల్కతా కుడ్ హ్యావ్ చేజ్డ్ ఆల్సో. సో అప్పుడు 0 అయిపోతే వాళ్ళకు ఆ ఎక్స్ట్రా పాయింట్ కూడా రాకపోయేది. మొన్న ఫార్చునేట్లీ యాక్చువల్లీ చెన్నై అగైనెస్ట్ ఒక మంచి విక్టరీ సాధించారు వాళ్ళు. ఓకే. సో ఆ విక్టరీ తోటి కనీసం వాళ్ళకి 6 wins ఉన్నాయి ఇప్పుడు, 1 point ఎక్స్ట్రా. సో నెక్స్ట్ 4 matchesలో వాళ్ళు కనీసం 2 గెలిచా సరిపోతుందండి వాళ్ళకు. 8 wins అవుతాయి అండ్ ఒకటి ఆ పాయింట్ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. 3 గెలిచినట్టయితే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. బట్ 3 అంటే ఈజీ కాదు బికాస్ వచ్చే మ్యాచెస్ అన్ని కూడా కొంచెం టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈక్వేషన్స్ అన్ని కూడా కొంచెం మారిపోతాయి. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ముంబై అండ్ గుజరాత్ ఆడతారు. సో ఇప్పుడు 2 and 3rd పొజిషన్లో ఉన్నటువంటి టీమ్స్ రేపు ఆడుతున్నారు కనుక ముంబై గెలిస్తే ముంబై ముందుకు వెళ్తుంది, ఆర్సీబీ కంటే పైకి వెళ్తారు. ముంబై ఓడిపోతే మీకు గుజరాత్ పైకి వెళ్తుంది, వాళ్ళకి 8 wins అవుతాయి. సో ఓడిపోయిన టీంకి మళ్ళీ 7 wins. సో 7 winsతో మళ్ళీ మీరు ఉన్నారు అంటే యూర్ అండర్ ప్రెషర్ అన్నట్టే. కింది వాటికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఇక ఈ లాస్ట్ 4-5 matchesలో విక్టరీ సాధించడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఏ టీంకైనా కానీ. ఒక్క మ్యాచ్లో ఓడిపోయినా కానీ ఐ థింక్ యుల్ కమ్ అండర్ ప్రెషర్ అండ్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్ విత్ సమ్ ఇంపార్టెంట్. ఎందుకంటే పంజాబ్ చాలా మంచి ప్రదర్శన కనబరిచారు అండ్ శ్రేయస్ అయ్యర్ హాస్ బిన్ ఫెంటాస్టిక్. అండ్ ముఖ్యంగా వాళ్ళ టీంలో మీరు అడిగారు కనుక ఫారినర్స్ పర్ఫార్మెన్స్ అంత జీరోనే చెప్పాలి ఈ సంవత్సరం. ఆస్ట్రేలియన్స్ హ్యావ్ డిసప్పాయింటెడ్. ఇప్పుడు గుజరాత్కి ఎలానైతే గుజరాత్కి అఫ్కోర్స్ బట్లర్ కొంచెం అద్భుతంగా ఆడుతున్నాడు కానీ లక్నోలో ఆఫ్కోర్స్ అందరు ఫారినర్సే ఆడుతున్నారు. బట్ మీకు పంజాబ్ టీంలో చూసినట్టయితే ఆస్ట్రేలియన్స్ ఇప్పటివరకు అంత పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబడలేదు. మ్యాక్స్వెల్ దూరం అయిపోయినాడు, ఫింగర్ ఇంజరీ అయిపోయింది అతనికి, చిన్న ఫ్రాక్చర్ ఉంది అండ్ అతడు ఆడే ఛాన్స్ లేదు. ఈరోజు బాట్లెట్ నాడించవచ్చు బౌలర్ను, యాసన్ ఉంటాడు. యాసన్ కొన్ని మ్యాచెస్లో మంచి బౌలర్, బట్ ఇంగ్లీష్ అండ్ స్టానిష్ ఇప్పటివరకు అనుకున్నట్టుగా వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోయారు. సో అందుకని స్టానిష్ ఉమర్జాయిని ఆడిస్తున్నారు వాళ్ళు బికాస్ ఈజ్ ఎ గుడ్ బౌలర్, బ్యాటింగ్ కూడా చేయగలుగుతారని చెప్పి. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మీరు చూసుకున్నట్లయితే మీకు ఆర్యర్ రాణించాడు, తర్వాత శ్రేయస్ అయ్యర్ హాస్ బిన్ అవుట్ స్టాండింగ్ ఎవ్రీ మ్యాచ్లో, తర్వాత ప్రభిష్మరన్ కూడా ఈ సంవత్సరం నిజంగా చెప్పాలంటే మంచి కన్సిస్టెన్సీ కనబరిచాడు. సో కావాలి అనుకుంటే వాళ్ళకి మధ్యలో శశాంక్ యాడ్ చేయడం చూసాం కానీ బట్ ఫారినర్స్ కంట్రిబ్యూషన్ ఇన్ పంజాబ్ టీమ్ నిల్. కోచ్ అఫ్ కోర్స్ మికీ పాంటింగ్ ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ఫర్ దెమ్, నో డౌట్ అండి. సార్ ఈరోజు ఒకవేళ కేకేఆర్ ఆర్ఆర్ జరిగే మ్యాచ్ హిడెన్ గార్డెన్ పిచ్ డ్యూ ఎలా ఉంటుంది సార్? అంటే బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందా లేదంటే బౌలింగ్కి? ఐ థింక్ నేనేమనుకుంటానంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కనుక డ్యూ ప్రభావం ఉండదండి. బికాస్ మీకు 6:37 మ్యాచ్ అయిపోతుంది కనుక డ్యూ అంతా అప్పుడే స్టార్ట్ అవుతుంది, డ్యూ ప్రభావం ఉండకపోవచ్చు. సో కోల్కతాలో ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా బిగ్ స్కోర్స్ చూసాం మనం, 200 చూస్తూనే ఉన్నాం మనం. అండ్ చేజింగ్ కూడా కొంచెం 170, 180 చేజ్ చేయడం అంత కష్టంగా కనబట్టలేదు అక్కడ కోల్కతాలో. అవుట్ఫీల్డ్ అయితే ద క్విక్కెస్ట్ అవుట్ఫీల్డ్ ఇండియాలో. మీరు జస్ట్ బాల్ పుష్ చేస్తే పవర్ ప్లేలో 30 yard సర్కిల్ దాటిందంటే బౌండరీకి దూసుకొని వెళ్తుంది. అంటే రన్ చేసా కానీ మీకు దొరకదు, అటువంటి అవుట్ఫీల్డ్ ఉంటుంది అక్కడ. చాలా బ్యూటిఫుల్ కండిషన్స్ ఉంటాయి. తర్వాత ఒకవైపు చిన్నగా ఉంటుంది, ఒకవైపు కొంచెం లాంగ్ బౌండరీ, బట్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ బ్యాటింగ్ పిచ్ అండి. నేను అనుకుంటాను ఒక పెద్ద స్కోర్ చూసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే 2 టీమ్స్లో కూడా ఇట్ షుడ్ అండి. ఐ థింక్ 180+ ఏదైనా కూడా పాసిబుల్గా కనబడుతున్నారు. 200+ అన్నారు, అది కూడా సాధ్యమే. అండ్ కోల్కతా ఆఫ్కోర్స్ కొంచెం ఛాన్స్ ఉంది కనుక వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఆడాలి. బికాస్ ఆర్ఆర్ దేర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, వాళ్ళకి నథింగ్ టు లూజ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. థెల్ గో ఆల్ అవుట్. అండ్ వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇప్పటి నుంచి యంగ్స్టర్స్ను కొంచెం గ్రూమ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ చెన్నై కెప్టెన్ ధోని అదే చెప్పాడు కదా, ఈ సంవత్సరం ఇట్స్ ఓకే వి డిసప్పాయింటెడ్ ఎవ్రీ వన్. లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే ఆడారు. కానీ ప్రతిసారి
గెలవాలన్న రూల్ కూడా ఏం లేదు, మనం అది కూడా చెప్పుకున్నాం. చెన్నై దే వన్ 5 times టైటిల్ గెలిచారు, చాలాసార్లు ఫైనల్స్కి వచ్చారు, ప్లే ఆఫ్ చేరుకున్నారు. ఇప్పటికీ వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ కంటిన్యూ అవుతుంది. సో యంగ్స్టర్స్ను గ్రూమ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ యంగ్స్టర్స్లో మీకు రషీద్ అండ్ ఆయుష్ లాంటి వాళ్ళు ఆనిముత్యాలు వాళ్ళకి దొరికారు ఇద్దరు. రేపు రుతురాజ్ గాక్వాడ్ నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఫ్రెష్గా కెప్టెన్గా వచ్చినప్పుడు ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. బట్ ఇప్పుడు ఏమైనా జడేజా విషయం, అశ్విన్ విషయం, ధోని విషయం కొంచెం మర్చిపోయి యంగ్స్టర్స్ ఆడుతున్నారు, వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ బ్రేవిస్ ఒక అద్భుతమైనటువంటి క్రికెటర్ దొరికాడు వాళ్ళకు. సో శామ్ కరణ్ కూడా కొంచెం కంటిన్యూ కావచ్చు వాళ్ళకు, ఈజ్ ఆల్సో యంగ్స్టర్. బట్ ఆర్ఆర్లో కూడా అంతే కదా. ఇప్పుడు ఆర్ఆర్ ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే యశస్వి జైస్వాల్ అండ్ సూర్యవంశీ ఇద్దరు 2 left handed వాళ్ళకు సెట్ అయినారంటే, రేపు సంజు శాంసన్ వచ్చాడంటే సంజు శాంసన్ అయితే ఇంకో కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు ఈజీగా కొనసాగుతాడు. అండ్ ఈ మ్యాచ్లో నేను అనుకున్నాను సంజు శాంసన్ ఆడే ఛాన్స్ కూడా కనబట్టలేదు. అతని ఇంజరీ ఇంకా కొంచెం పూర్తిగా కోలుకోలేదు. అంటే ఈజ్ ఫిట్ అని చెప్తున్నారు, బట్ అంత రిస్క్ తీసుకోకపోవచ్చు నేను అనుకుంటాను. అండ్ ఐ థింక్ దిల్ గో విత్ సేమ్ సౌరవ్, సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ యాజ్ ఓపెనర్స్. ఓకే సార్, ఇప్పుడు పంజాబ్ అండ్ ఎల్ఎస్జీ. పంజాబ్ 3 సందర్భాల్లో గెలిచింది, ఎల్ఎస్జీ 2 సందర్భాల్లో ఓటమి పాలైంది. అంటే ఎలా ఉంటుంది? పంజాబ్ మొదటి నుంచి ఆడుతున్నటువంటి టీం, ఎల్ఎస్జీ జస్ట్ 4-5 years నుంచి చూస్తున్నాం. ఐ థింక్ పాస్ట్ రికార్డ్స్ ఈ సంవత్సరం ఏది కూడా మీకు వర్కౌట్ అవుతలేదు. ఇప్పుడు చెన్నైలో ఆర్సీబీ 2008 నుంచి ఓడిపోతూ వచ్చింది అని చెప్పారు, 2008 వద్ద. బట్ ఈ సంవత్సరం ఏమైంది, చెన్నైలో అసలు యాక్చువల్గా గెలవని టీమ్స్ అన్ని కూడా గెలుస్తూనే ఉన్నారు. హైదరాబాద్ కూడా చెన్నైలో 12 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఓడించారు, ఢిల్లీ కూడా ఓడించింది, అందరూ ఓడిస్తూనే ఉన్నారు. సో అట్లాగే వి సా దట్ హ్యాపెన్ ఇన్ కోల్కతా, వి సా దట్ హ్యాపెన్ ఇన్ ఢిల్లీ ఆల్సో. ఢిల్లీ కూడా హోమ్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకోలేకపోయినారు అసలు. సో రికార్డ్స్ పాస్ట్ అండి. అండ్ నేను అనుకుంటాను అవేం పెద్ద వర్కౌట్ కాకపోవచ్చు. అండ్ లక్నోకు కూడా ఇప్పటి నుంచి ఐ థింక్ దే నీడ్ 4 wins అండి, వాళ్ళకి 5 wins ఉన్నాయి కనుక. అండ్ మరొకటి అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా మైనస్లో ఉంది. సో లక్నో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ప్లస్లోకి చేసుకోవాలి. ప్లస్లోకి చేసుకోకపోయినా కానీ 9 wins వాళ్ళు సాధించినట్లయితే కూడా కొంచెం సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ 4 matches గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4 matchesలో దే విల్ ప్లే 1 against కోల్కతా అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆడతారు వాళ్ళు లక్నోలో. సో అది కూడా వాళ్ళకు నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ ఈజియర్ మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకు. బట్ టుడేస్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ విల్ బి టఫ్. నేను ఛాన్స్ అయితే ఉంది లక్నోకి ఈరోజు. లక్నోకి పిచ్ ఎలా ఉంటుంది ధర్మశాలలో, గ్రౌండ్ పిచ్? ఐ థింక్ ధర్మశాలలో కూడా మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్, బట్ కొంచెం బాల్ మూవ్ అయ్యే ఛాన్స్, బికాస్ ఇండియాలో అన్ని ప్లేసెస్తో కంపేర్ చేసినట్టు కొంచెం కూలర్ కండిషన్స్ ఉంటాయి. ప్లేయర్స్ విల్ బి హ్యాపీ టు ప్లే దర్ యాక్చువల్లీ. ఇంత సమ్మర్లో, ఇంత పీక్ సమ్మర్లో బౌలింగ్కి ఐ థింక్ బిట్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది స్టార్టింగ్లో, బట్ అదర్వైజ్ బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్ ఉంటాయి. అక్కడ కూడా మీకు 180 స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ. ఓకే, సో ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది అండ్ ఎవ్రీబడి విల్ లవ్ టు ప్లే దేర్, ఎందుకంటే కొంచెం కూల్ కండిషన్స్ ఉంటాయి. దట్టు ఫారినర్స్కి అయితే మంచి ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది అక్కడ. సో నేను అనుకుంటాను ఒక మంచి స్కోరే చూడబోతున్నాం ధర్మశాలలో కూడా, నో డౌట్ అండి. మంచి స్కోర్ చూడబోతున్నాం. సార్ పంజాబ్ అండ్ ఎల్ఎస్జీ బౌలింగ్ బెటర్ ఉంటుందా, బ్యాటింగ్ బెటర్ ఉంటుందా? ఇప్పుడు చూడండి పంజాబ్లో మీకు పంజాబ్ బౌలింగ్ ఇస్ స్లైట్లీ బెటర్ ఆఫ్ కోర్స్. మీకు హర్షదీప్ హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఫర్ దెమ్. బ్యాటింగ్లో కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శ్రేయస్ అయ్యర్ అండ్ ప్రభిష్మరన్ అండ్ ఆర్య దే హ్యావ్ షోన్ సమ్ గుడ్ కన్సిస్టెన్సీ. అండ్ శ్రేయస్ అయ్యర్ అయితే అద్భుతంగా ఆడుతున్నాడు చేజింగ్లో, సెట్ చేసేటప్పుడు ఈస్ బీన్ ఇన్ ట్రెమండస్ ఫామ్ అండి. అండ్ బౌలింగ్లో కూడా వాళ్ళకు మంచి బౌలర్స్ ఉన్నారు, యాసన్ కానివ్వండి, తర్వాత ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ చాలా మంచి బౌలింగ్. యజ్వేందర్ చహల్ మొన్న ఒకటే ఓవర్లో మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేశాడు, 4 wickets తీసుకోవడం చూసాం కదా చెన్నై అగెన్స్ట్. సో ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఇన్ సమ్ మ్యాచెస్. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళకు బాట్లెట్ ఆడినట్లయితే అది కూడా కొంచెం, బాట్లెట్ ఈజ్ ఎ గుడ్ బౌలర్ యాక్చువల్లీ, ఎందుకంటే ధర్మశాల లాంటి ప్లేస్లో కొంచెం మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బౌన్స్ కూడా ఉంటుంది కనుక దే మైట్ ఎంజాయ్, ఫాస్ట్ బౌలర్స్ మైట్ ఎంజాయ్. బట్ లక్నో ఇప్పుడు ఈ సంవత్సరం టోటల్గా మీరు చూసినట్లయితే అనిల్, వాళ్ళకు టీంలో ఉన్నది ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, షమార్ జోసెఫ్ లాంటి బౌలర్ ఉన్నాడు. ఈరోజు నేను అనుకుంటాను అతన్ని రిస్క్ తీసుకునే ఛాన్స్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే మీకు 3 బ్యాటర్స్ అద్భుతమైనటువంటి బ్యాటర్స్ ఉన్నారు. మీకు పురన్, తర్వాత మిచెల్ మాస్ అండ్ మార్క్రమ్, ఈ ముగ్గురు చాలా చక్కటి బ్యాటింగ్ కనబడుతున్నారు. అండ్ వాళ్ళు బ్యాటింగ్ వాళ్ళ బ్యాటింగ్ తోటే వాళ్ళు మ్యాచెస్ గెలిచారు. రియల్గా చెప్పాలంటే వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు వీళ్ళు గెలుస్తూ వచ్చారు. అండ్ శార్దుల్ ఠాకూర్ బౌల్డ్ వెల్ ఇన్ 1 couple of matches. అండ్ రతి కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. రతి నేను అనుకుంటాను రతి ఎకానమీ కూడా అందరితో స్పిన్నర్స్లో 10 matches ఆడిన వాళ్ళలో కంపేర్ చేసినట్లయితే 7 under runs ఇస్తున్నాడు అండి. ఈజ్ ఇంప్రెసింగ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. మంచి ఎక్స్పర్ట్స్ కూడా మంచి ఫ్యూచర్ ఉండవచ్చు. అండ్ ఇటువంటి ఫార్మాట్లో
ఎందుకంటే కొంచెం మిస్టరీ టైప్ అతని బౌలింగ్ ఉంటుంది కనుక ఆడడం కష్టంగా ఉంటుందని అందరు చెప్తున్నారు. ఐ థింక్ ఈ కెన్ బి అ కీ బౌలర్ ఆల్సో టుడే బికాస్ శార్దుల్ ఠాకూర్ ఆడతాడా ఐ డోంట్ థింక్, బికాస్ అతనికి చిన్న ఇంజరీ ఉంది, ఆడకపోవచ్చు. ఆవేష్ ఖాన్ తోటి కంటిన్యూ చేయొచ్చు. అండ్ మయాంక్ యాదవ్ ఎప్పుడైతే ఫిట్గా వచ్చాడో ఐ థింక్ ఈ మైట్ కంటిన్యూ. బట్ వెదర్ దే విల్ ప్లే షమార్ జోసెఫ్ యాజ్ ఎ ఫారిన్ బౌలర్ వీ హ్యావ్ టు బికాస్ దే నాట్ ప్లేడ్ హిమ్ సో ఫార్. ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు వాళ్ళు, ఓన్లీ 4 బ్యాటర్స్ తోటే కంటిన్యూ అవుతున్నారు. ఒక్క ఫారిన్ బౌలర్ని అయితే ఉన్న బౌలర్ను కూడా ఉపయోగించుకోలేదు, ఆడించలేదు. బట్ ఈరోజు ఏమన్నా మేబీ ఎందుకంటే కొంచెం వాళ్ళకు పేస్ కావాలి, అది కావాలి అనేది, బికాస్ ఏదైనా సంథింగ్ చేయగలుగుతారంటే పేసెస్ చేయగలుగుతారు అక్కడ ధర్మశాలలో. దే మైట్ గెట్ టెంప్టెడ్ టు టేక్ హిమ్ టుడే. చూద్దాం సుధీర్, ఈరోజు జరిగే మ్యాచ్ల గురించి చాలా చక్కగా విశ్లేషించినారు. Thank you. థ్యాంక్ యూ సుధీర్. ఇది ఇవాల్టి ఐపీఎల్ స్పెషల్ డిబేట్. చూస్తూ ఉండండి.